ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, గడచిన వీడియోస్లో మనము రెండవ రాకడకు సంబంధించి అనేక విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. గత వీడియోలో కూడా రెండవ రాకడ రక్షణ అనే విషయాన్ని గురించి గత వీడియోలో చూసాం. ఈ వీడియోలో రెండవ రాకడ సంఘము ఈ రెండిటికి ఉన్న సంబంధాన్ని గురించి చూడబోతా ఉన్నాం. ఈ రెండిటికి గల సంబంధం మనమందరం గమనించిన విషయం ఏంటంటే, రెండవ రాకడ 2 దశలలో జరుగుతుందని. మొదటి దశలో యేసుక్రీస్తు ప్రభు మధ్య ఆకాశానికి వస్తాడని, దానిని ర్యాప్చర్ అంటారు ఇంగ్లీష్లో. ఆ తర్వాత మధ్య ఆకాశము నుండి భూమి మీదకు వస్తాడు, అంటే ఒలీవల కొండ మీదకు వస్తాడు. దీనిని బహిరంగ రాకడ అంటాము. రహస్య రాకడలో ఎత్తబడిన వారు మాత్రమే మధ్య ఆకాశంలో యేసు ప్రభువును చూస్తారు. అందుకొని దానిని రహస్య రాకడగా చెప్పడం జరుగుతుంది. బహిరంగ రాకడలో భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ చూస్తారు. కాబట్టి ఒలీవల కొండ మీదకు వచ్చినప్పుడు అందరూ చూస్తారు. కాబట్టి దీన్ని బహిరంగ రాకడగా చెప్పడం జరుగుతూ ఉన్నది. రహస్య రాకడకి బహిరంగ రాకడకి మధ్య 7 ఏళ్ల కాలం ఉంది. రహస్య రాకడలో ఎత్తబడిన తరువాత విశ్వాసులు వారు మధ్య ఆకాశంలో 7 ఏళ్ల కాలం ఉంటారు. లేదా రహస్య రాకడలో సంఘము ఎత్తబడ్డ తర్వాత మధ్య ఆకాశంలో సంఘము 7 ఏళ్ల కాలం ఉంటుంది. సంఘము ఎత్తబడ్డ తర్వాత అదే 7 ఏళ్ల కాలము భూమి మీద శ్రమలు ఉంటాయి. ఈ 7 ఏళ్ల కాలము తర్వాత మధ్య ఆకాశం నుండి యేసు ప్రభు వారు భూమి మీదకు వస్తారు. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన కొనసాగుతుంది. ఆ తర్వాత నిత్యత్వం ఉంటుంది అనే విషయాన్ని ఇంతకుముందు మనం తెలుసుకుంటూ వచ్చాం. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మధ్య ఆకాశానికి దేనికి రావడం జరుగుతుంది అనేది మనకు తెలుసు ఇప్పటికే. అదేంటంటే, సంఘము కోసము సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి వస్తాడు. కాబట్టి దానికి సంబంధించి ఈ సమయంలో కొన్ని వచనాలను చూస్తూ ఉన్నాము. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. యోహాను సువార్త 14:2-3. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. మధ్య ఆకాశంలోనికి యేసు ప్రభువు మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీరును ఉండులాగన. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నది ఏంటంటే, శిష్యులతో చెప్తా ఉన్నాడు. ఇంకొక విధంగా ఆ మాటను మనము గమనించినట్లయితే సంఘముతో చెబుతూ ఉన్నాడు, నేను వెళ్ళి మీకోసం స్థలము సిద్ధపరిచి తిరిగి వస్తానని. ఆ తరువాత చూడండి, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. అంటే రాకడలో ఎత్తబడ్డ తర్వాత సంఘము నా యొద్ద ఉండుటకు, సంఘము యేసుక్రీస్తు ప్రభుతో ఉండటం ప్రారంభమవుతుంది. కంటిన్యూస్గా ఉంటుంది.
కాబట్టి యేసు ప్రభువు సంఘము విడరాని అనుభవంలోనికి వచ్చేసేస్తుంది ఎత్తబడ్డ తర్వాత. అదే విషయాన్ని మీరు గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము ఈ రాకడను గురించే చెప్పబడ్డ వచనము 51 నుంచి చదువుతున్నాను. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను, మన అందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్ప మాటున కడబూరం రోగగానే మన అందరము మార్పు పొందుదము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. కాబట్టి చూడండి, ఇక్కడ కడబూరం రోగగానే రెప్ప మాటున అద్భుతం జరిగిపోతుంది. మృతులైన వాళ్ళందరూ కూడా మహిమా శరీరాలు కలిగి లేస్తారు. ఆ తర్వాత జీవించి ఉన్న మనము కూడా మహిమా శరీరాలను ధరించుకుంటాం. మనం అందరం కలిసి, మనమందరము అంటే ఎవరైతే రక్షణ అనుభవంలోనే ఉన్నామో, సంఘములో ఉన్నామో వాళ్ళందరూ ఒకవేళ ఈ అనుభవంలో లేకపోయినా సరే యేసుక్రీస్తు ప్రభువును ఈ సమయంలో అంగీకరిస్తే చాలు ఈ అనుభవంలోనికి వచ్చేస్తాము. కాబట్టి ఆ మార్పు చెంది ఈ మాట గమనించండి, మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనం మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. అట్లాగే మర్త్యమైన శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. అంటే క్షయమైన అంటే నశించు ఈ శరీరము అక్షయత, నశింపు లేని మహిమా శరీరముగా మార్చబడబోతూ ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అంటే మానవ సంబంధమైన ఈ శరీరము అమర్త్యత, దైవ సంబంధమైన రూపంలోనికి మార్చబడతా ఉంది అనే విషయాన్ని చెప్పడం. అంటే యేసు ప్రభు మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు రెప్ప మాటున సంఘము మార్పు చెంది వెళ్ళిపోతుంది. తర్వాత చూడండి, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. చూడండి, ఇక్కడ చెప్తూ ఉన్న విషయం ఏంటి? ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు. క్రీస్తు నందు మృతులైన వాళ్ళు ముందు లేస్తారు. ఆ తర్వాత సజీవులమైన మనము మార్పు చెందటం జరుగుతుంది. మనము ఎక్కడికి వెళ్తాము చూడండి, ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము. కాగా సదాకాలం ప్రభుతో ఉంటాము. కాబట్టి సంఘము ఎత్తబడ్డ తర్వాత సంఘము యేసుక్రీస్తు ప్రభు విడరాని బంధంగా ఉండటం జరుగుతుంది. ఇక ఆ తర్వాత ప్రభువుతో పాటు కంటిన్యూస్గా ఉంటాం. ఎత్తబడ్డ తర్వాత మధ్యాకాశంలో ఉంటాం ప్రభువుతో పాటు భూమి మీదకి వస్తాం, ప్రభుతో పాటు 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటాం, ప్రభువుతో పాటు నిత్యత్వంలో ఉంటుంది. ఈ విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేయటం జరుగుతుంది. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్న మరొక విషయం ఏంటంటే, ఇక ఇప్పుడు సంఘం అంటే ఎవరు, సంఘము అంటే ఏమిటి? చాలాసార్లు మనము సంఘానికి సంబంధించిన స్పష్టమైన అవగాహన కలిగి ఉండకపోవటానికి అవకాశం ఉంది. అందుకని సంఘాన్ని గురించి కొంత అవగాహనలోకి వద్దాం. సంఘాన్ని స్థాపించేది యేసు ప్రభువే, సంఘాన్ని కట్టేది యేసు ప్రభువే. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము
18వ వచనం, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ మీద, క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభువే కడతాడు. ఈ విషయాన్ని గుర్తుంచు. సంఘాన్ని కట్టేది యేసుక్రీస్తు ప్రభువే. ఇది మొదటి అనుభవం. ఇక తర్వాత సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఒక బిల్డింగ్ కాదు. సంఘం అంటే పరిశుద్ధుల సమూహం, రక్షింపబడిన వాళ్ళ సమూహం. చూడండి, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. ఈ కొద్ది భాగం చదువుకుందాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని రాయబడి ఉంది. సంఘమును అని అంతవరకే ఆపుతున్నాను. సంఘము అంటే యేసుక్రీస్తు ప్రభువు తన స్వరక్తాన్నిచ్చి విమోచించిన వారందరూ సంఘము. సంఘము అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణలోనికి వచ్చిన వాళ్ళు సంఘము. సంఘము అంటే నూతన జన్మ అనుభవము కలిగిన వాళ్ళు సంఘము. వీళ్ళందరినీ కూడా స్థూలంగా మనం ఏమంటామంటే క్రైస్తవులు. క్రైస్తవులు అంటే క్రీస్తును కలిగి వాక్య ప్రకారం జీవించేవాళ్ళు. వీళ్ళే సంఘంగా చెప్పడం జరుగుతుంది. సంఘము అంటే కాల్డ్ అవుట్ పీపుల్. ఎవరైతే దేవుడు వాళ్ళను పిలుచుకున్నాడో వారందరూ సంఘమే. కాబట్టి ఎవరైతే రక్షణలోనికి వచ్చారో, యేసు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించారో, ఎవరైతే నూతన జన్మ అనుభవంలోనికి వచ్చారో, ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే క్రైస్తవులు. క్రైస్తవులు అంటే క్రీస్తు స్వరూపం కలిగిన వాళ్ళు, క్రీస్తును ధరించుకున్న వాళ్ళు, క్రీస్తును పోలి జీవించే వాళ్ళు అందరూ కూడా సంఘమే. కాబట్టి ఈ అనుభవంలో ఉన్న వాళ్ళందరూ సంఘంగానే ఉండటం జరుగుతుంది. అదే విషయాన్నే ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో చూస్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ కొరింథీ సంఘాన్ని గురించి రాస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, ఇక్కడ చెప్తున్నాడు. సంఘము అంటే ఎవరంటే చూడండి, అనగా క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని. అంటే ఎవరు సంఘము అంటే క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన అనుభవంలోనికి వచ్చి ఆయన రక్తము చేత విమోచించి కడగబడి పరిశుద్ధులుగా తీర్చిన తర్వాత పరిశుద్ధ జీవితాన్ని జీవించుట కొరకై పరిశుద్ధులుగా ఉండుటకు జీవించే వాళ్ళని సంఘము అంటారు. కాబట్టి ఇప్పుడు మనం గుర్తించవలసిన సంఘము అంటే పరిశుద్ధుల సమూహము, దేవుని ప్రజల సమూహము, క్రైస్తవుల యొక్క సమూహము. ఇక్కడ క్రైస్తవులు అంటే రక్షింపబడిన వాళ్ళు అనే అర్థము, నూతన జన్మ అనుభవం కలిగిన వాళ్ళని అర్థము. కాబట్టి సంఘము అంటే ఎవరైతే నూతన జన్మ అనుభవము కలిగిన ఉంటారో వాళ్ళందరూ సంఘమే. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారా కొనబడిన వాళ్ళందరూ కూడా సంఘమే. అనగా సంఘం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఆ సంఘాన్ని గురించి మనము ఒకసారి చూడండి. ఇక్కడ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో 9వ వచనం చదువుతున్నాం. చూడండి, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనపడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రములని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఇక్కడ సంఘాన్ని గురించి, సార్వత్రిక సంఘాన్ని గురించి చెప్తూ ఉన్నాడు.
వ్రాయబడి ఉంది. చూడండి, ప్రతి జనములో నుండి అంటే ప్రపంచములో ఉన్న వారందరూ అని అర్థం. ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు, ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలు వివిధ భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కానీ వివిధ రంగులలో ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరైతే ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరిలో ఎవరైతే ఆయన రక్తము చేత విమోచించబడ్డారో వారందరూ సంఘమే. దీన్నే సార్వత్రిక సంఘము అంటాం. సార్వత్రిక సంఘములో రక్షింపబడిన వాళ్ళందరూ ఉంటారు. ఇక రెండవదిగా మనము వెళుతూ ఉన్న సంఘము, దీన్ని లోకల్ చర్చ్ అంటారు, స్థానిక సంఘము. స్థానిక సంఘం అంటే చూడండి, మత్తయి సువార్తలో మీకు ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారు సంఘమే. కాబట్టి ఇక 2-3 కాకుండా కొద్ది సంఖ్యలో ఎంతమంది అయినా పర్వాలేదు, ఒక ప్రదేశంలో సమకూడిన వాళ్ళందరూ కూడా స్థానిక సంఘము అంటారు. అంటే మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉన్న ఈ మందిరాల్లో ఉన్న సంఘాలు ఇవన్నీ కూడా స్థానిక సంఘాలు. ఈ స్థానిక సంఘాలలో ఉన్న రక్షింపబడిన వాళ్ళందరూ కూడా సార్వత్రిక సంఘములో భాగస్థులే. కాబట్టి సంఘము అనే పదం వచ్చినట్లయితే అన్ని స్థానిక సంఘాలలో ఉన్న రక్షింపబడిన వాళ్ళందరూ కలిస్తే సార్వత్రిక సంఘం అవుతుంది. ఆయా మందిరాలలో ఆయా ప్రదేశాలలో సమకూడి దేవుని ఆరాధన లేదా ప్రార్థన లేదా వాక్య పరిచర్య జరిగే కొన్ని ప్రదేశాలలో జరుగుతూ ఉన్న చోటకి సమకూడిన విశ్వాసులు స్థానిక సంఘం కిందకి రావడం జరుగుతుంది. ఈ డిఫరెన్స్ మనం చూసాం కదా. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణమైన తరువాత అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా చూస్తాం. చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు యుగా ఉన్నట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. కాబట్టి పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తుంది అని యేసు ప్రభు చేసిన వాగ్దానము ప్రకారము ఈ 2వ అధ్యాయం మొదటి 4 వచనాలలో పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. నాటి నుండి సంఘము ఏర్పాటు కాబడటము, ఆ తర్వాత దినము సంఘము విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున మనం సంఘాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు రావటంలో సంఘ ఏర్పాటుకు సంబంధించిన కార్యము అక్కడ ప్రారంభమైంది. అక్కడ నుండి సంఘం అనేది మనకు కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా సంఘం అనేది ఏర్పాటు కాబడింది. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్న విషయం ఏంటంటే, చూడండి, క్లుప్తంగా మళ్ళీ చెప్తున్నాను. సంఘము అంటే రక్షింపబడిన ప్రజల సమూహము
లేదా యేసుక్రీస్తు నందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా జీవించే వాళ్ళ యొక్క సమూహము, నూతన జన్మ అనుభవము కలిగిన వారి యొక్క సమూహము, వీటన్నిటిని కలిపి క్లుప్తంగా చెప్పాలి అంటే క్రైస్తవుల సమూహము అని చెప్పవచ్చు. ఈ క్రైస్తవుల యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళ క్రైస్తవులందరూ సార్వత్రిక సంఘంలోనికి వస్తే, అంటే ఆయన రక్తము చేత విమోచింపబడిన వాళ్ళు. ఇక లోకల్గా ఆయా ప్రదేశాలలో ఉన్న కొంతమంది దేవుని ఆరాధించటానికి, దేవుని ప్రార్థించటానికి, వాక్య పరిచర్య కోసం సమకూడే ఆ ప్రదేశంలో సమకూడిన వారినేమో స్థానిక సంఘం అంటాము. సంఘము అంటే రక్షింపబడిన వ్యక్తుల సమూహము అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో సంఘానికి సంబంధించి సంఘాన్ని తెలియజేయడం కోసము, సంఘ యొక్క ఔన్నత్యాన్ని, సంఘానికి సంబంధించిన అవగాహనని కల్పించడం కోసం, సంఘానికి సంబంధించిన అనుభవంలో జీవించటం కోసం బైబిల్ గ్రంథంలో సంఘానికి పోలికగా కొన్ని పోలికలను చెప్పడం జరిగింది. సంఘము అంటే ఇదిగో ఈ విధంగా ఉంటుంది, సంఘం అంటే ఇట్లా ఉంటుంది అని కొన్ని పోలికలలో చెప్పడం జరిగింది. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో సంఘానికి సంబంధించి ఇచ్చిన కొన్ని పోలికలను బట్టి సంఘము యొక్క ఆధిక్యత, ఔన్నత్యము, సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క ఔన్నత్యము, విశ్వాసుల యొక్క భవిష్యత్తు, విశ్వాసుల యొక్క బాధ్యతలు, ఇవన్నీ కూడా మనం గుర్తెరగటానికి అవకాశం ఉంటుంది. అందులో మొట్టమొదటిదిగా జ్ఞాపకం చేసుకో, మొదటిదిగా సంఘాన్ని చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఎఫెసీ 1:20-22-23 కూడా చదువుకుందాం. మరియు సమస్తమును ఆయన పాదము క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు ప్రభువు. ఆ సంఘము ఆయన శరీరము. ఇక్కడ చూడండి, సంఘాన్ని దేంతో పోల్చి చెప్తున్నాడు? యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరముతో పోల్చి చెప్పడం జరుగుతుంది. ఆ సంఘము ఆయన శరీరము. అట్లాగే చూడండి, కొలస్సైలకు రాసిన పత్రికలో కూడా చూస్తాం. 1:18 కొలస్సై 1:18 సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. కాబట్టి సంఘమేమో శరీరము, యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము. ఆ సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభు అనే విషయాన్ని గుర్తించాలి. అట్లాగే చూడండి, ఒకసారి మనం గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇక్కడికి వెళ్ళబోయే ముందుగా ఒక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. చూడండి, బాప్తిస్మానికి సంబంధించి గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం ఒక వచనాన్ని. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం అంటే ఎక్కడికి వచ్చాం? క్రీస్తు శరీరంలోనికి వచ్చాం మనం బాప్తిస్మం తీసుకుంటే. కాబట్టి ఈ అనుభవం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన, అంటే క్రీస్తులోనికి అనగా క్రీస్తు శరీరములోనికి. అదే విషయాన్నే మనకు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం. 12:27 చూడండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి, ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? కొరింథీ సంఘంతో. పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. సంఘములో ఉన్నవాళ్ళు ఎవరంటున్నారు చూడండి,
మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరు వేరు అవయవములై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సంఘములో ఉన్న నీవు నేను రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఎవరే? మనము క్రీస్తు యొక్క శరీరము, అందులో అవయవాలు. మన క్రీస్తు శరీరములోని అవయవాలు, మనం పార్ట్స్ అన్నమాట శరీరము. అట్లాగే చూడండి, రోమీలకు రాసిన పత్రికలో కూడా మనకి అలాంటి వాక్యమే మనకు కనిపిస్తుంది. చూడండి, రోమ 12:4. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకమైన అవయవాలై ఉన్నాము. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం, ఎవరిమి మనము? రక్షింపబడిన మనము యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరాలలో శరీరములో ఉన్న వాళ్ళము, శరీరములో భాగాలము. గమనించండి, శరీరములో ఉన్న భాగాలు ఏ భాగానికి ఆ భాగం డిఫరెంటే, ప్రత్యేకమైనది, ప్రత్యేకమైన పని ఉన్నది. కాబట్టి రక్షింపబడి మనము సంఘములో చేర్చబడ్డాము అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక విధంగా మనం అందరమేమో ఏకత్వం ఒకే విధమైన వాళ్ళము, ఇంకొక విధంగా భిన్నమైన వాళ్ళము. ఎందులో ఏకత్వం కలిగిన వాళ్ళము? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి చదువుతాం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ. మనందరికీ ఒకటే నిరీక్షణ, మనందరికీ ఒకే రకమైన పిలుపు. మనందరికీ ప్రభువు ఒక్కడే, మనందరిలో ఉన్న విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి ఉన్నాడు. అంటే విశ్వాస విషయంలో కానీ, బాప్తిస్మం విషయంలో కానీ, మనలోకి వచ్చిన ఆత్మ విషయంలో కానీ, నిరీక్షణ విషయంలో అన్నిట్లో సమానం. కానీ మనము ఎవరికి వారము ప్రత్యేకమైన సామర్థ్యాలు కలిగిన వాళ్ళము, ప్రత్యేకమైన ఆత్మ అనుభవాలు కలిగిన వాళ్ళము, ప్రత్యేకమైన ఆత్మీయ లోతులు కలిగి ఉన్న వాళ్ళము. అట్లాగే సంఘంలోనికి వచ్చిన తర్వాత ప్రత్యేకమైన పని భారం కలిగిన వాళ్ళం. కాబట్టి ఆ విషయంలో భిన్నంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి మన అందరికి శరీరంలో ఏ విధంగా వివిధ అవయవాలకు వివిధ రకాలైన పనులు ఉన్నాయో ఆ విధంగా రక్షింపబడి సంఘంలో చేర్చిన వాళ్ళందరికీ కూడా వివిధ రకాలైన బాధ్యతలు, పనులు ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నంబర్ 1. అదే విషయాన్ని చూడండి, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4లో 16వ వచనం చూడండి. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన యందు సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము, అంటే శరీరంలో చేర్చబడిన మనము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి చేసుకొనుచున్నది. కాబట్టి మనందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరములో భాగంగా మనందరికీ ప్రత్యేకమైన పనులు ఉన్నాయి, ప్రత్యేకమైన బాధ్యతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకమైన బాధ్యతల్లో కూడా కొన్ని బాధ్యతలు పైన చెప్తున్నారు చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించను. అట్లాగే ఆత్మ వరాలు కూడా ఉన్నాయి, వివిధ రకాలైన వరాలు కూడా కలిగిన వాళ్ళు ఉంటారు సంఘంలో. కాబట్టి ఎవరి బాధ్యతలు వాళ్ళవే, ఎవరి యొక్క ఆత్మీయ స్థాయి వాళ్ళదే. దేవుడు ఇచ్చిన ఆత్మ కొద్దీ వారు వారి కార్యాలు చేసేవాళ్ళుగా ఉండటం జరుగుతుంది. అయితే సంఘములోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క కృప ఉంటుంది.
అందుచేత దేవుడు ప్రతి ఒక్కరికి కూడా తన కృపనిస్తాడు, తద్వారా ఆయన తన పని చేసుకుంటాడు. కాబట్టి దేవుని వద్ద నుండి ఆ వరము పొందని వాళ్ళు, బాధ్యత పొందని వాళ్ళు ఎవరు ఉండరు. చూడండి ఇక్కడ 7వ వచనం 4:7 ఎఫెసీ, అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. ప్రియ సహోదరి సహోదరులారా, మనము రక్షింపబడి సంఘంలో చేర్చబడ్డాము అంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి మనకు గిఫ్ట్ ఉంది. దేవుడు మనకి గిఫ్ట్ ఒరిజినల్గానే న్యాచురల్ గిఫ్ట్స్ ఇచ్చాడు. రక్షింపబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చుట చేత మనకు ప్రత్యేకమైన వరాన్ని అనుగ్రహించాడు. దేని ప్రకారము అని చెప్తున్నాడు చూడండి, క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప కూడా అనుగ్రహించబడింది. కాబట్టి డెఫినెట్గా మనకు బాధ్యతలు ఉన్నాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, శరీరములో అవయవాలుగా మనము సంఘములో చేర్చబడ్డాము అంటే మనకు ఎవరు శిరస్సు? యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి మనము శిరస్సు ఆధీనంలో ఉండాలి. శరీరం అంతా మన శిరస్సు ఆధీనంలో ఎట్లా ఉంటుందో అదేవిధంగా సంఘములోనికి చేర్చబడిన మనము ఎవరి శిరసత్వం క్రింద ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిరస్సు ఆధీనంలో ఉండాలి. అక్కడ నుండి వచ్చే డైరెక్షన్స్, యేసు ప్రభువు చెప్పే మాటలు, యేసు నడవమనే నడక, దీని ప్రకారమే మనం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే శరీరం కూడా మైండ్ చెప్పినట్టే వింటుంది, తల చెప్పినట్టే వింటుంది. అట్లాగే ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రక్షణలోనికి, బాప్తిస్మంలోనికి వచ్చి సంఘంలో చేర్చబడ్డామంటే సంఘంలో ఉన్న మనకు యేసుక్రీస్తు శిరసత్వంలో కొనసాగవలసిన అవసరం ఉంది. ఆ తర్వాత మూడవదిగా, ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువును సూచించేది సంఘమే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ప్రస్తుతం ఉన్నాడా అంటే ఎస్, ఆయన ఎక్కడున్నాడు? సంఘము ద్వారా యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షపరచబడుతున్నాడు. ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే, నీవు నేను మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువును చూపించే వాళ్ళము, క్రీస్తును పోలి ఉండేవాళ్ళము. క్రీస్తును అనేకులకు క్రీస్తు ఈ విధంగా ఉన్నాడు, క్రీస్తు ఈ విధమైన పనులు చేశాడనే దానికి మనము ఈ లోకంలో సంఘము ద్వారా ఆ విధమైన కార్యాలు చేయటం కోసము దేవుడు ఏర్పరచుకున్న జనాంగము. అందుకోసమే చూడండి, పౌలు భక్తుడు అంటాడు, సంఘంలోనికి చేర్చబడ్డ తర్వాత ఒకవేళ ఆ విధమైన అనుభవం లేక ఉన్న పరిస్థితులలో మాట్లాడుతూ ఉన్న మాటను మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4:19. గలతీ 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడ వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. రక్షింపబడ్డారు, మీరు ప్రభు రక్తం చేత విమోచించబడ్డారు. అయితే క్రీస్తు రూపం రావడం లేదు. క్రీస్తును కనపరచడం కోసం మనల్ని రక్షించుకుని సంఘంలో చేర్చుకోవడం జరిగింది. అందుకని ఎంత బాధపడుతున్నాడు చూడండి. క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన, ఎంతగా బాధపడతా ఉన్నాడు. కాబట్టి అందుకోసము దీన్ని చూస్తే క్రీస్తు యొక్క ప్రతిరూపాలుగా నీవు నేను ఉండాలి సంఘంలో ఉన్నామంటే. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయము, సంఘం అనేది క్రీస్తుకు సాదృశ్యము. సంఘం అనేది క్రీస్తు ప్రభు యొక్క శిరసత్వములో కొనసాగాలి, శిరసత్వం యొక్క ఆధీనంలో ఉండాలి. శరీరములో ఉన్న నీకు నాకు నీవు నేను మనందరం శరీరములో అవయవాలము. మనందరికీ పని ఉంది, బాధ్యత ఉంది. అట్లాగే క్రీస్తు రూపము మన యందు ఏర్పడాలి, క్రీస్తు స్వభావము రావాలి, క్రీస్తు మాటలు రావాలి. ఎందుకంటే మన ద్వారా క్రీస్తు ప్రభు బయలుపరచబడతాడు. మనము అంటే ఎవరమే?
సంఘములో ఉన్న మనందరి ద్వారా అని అర్థం. ఇది మొదటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ఇప్పుడు రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే, రెండవదిగా పౌలు భక్తుడే మరో పోలిక కూడా చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-22. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమౌటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అంటే ఇక్కడ సంఘాన్ని ఇంకొక విధంగా పోల్చడం జరుగుతుంది. ఏమిటి దేనితో పోల్చుతున్నాడంటే చూడండి, ఆయనలో మీరు అనగా సంఘము ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. దేవునికి నివాస స్థలముగా ఉండటం కోసము ఒక కట్టడము, అంటే ఆత్మ సంబంధమైన కట్టడము. ఇంకొక విధంగా చెప్పాలి అంటే దేవాలయము. ఏ విధమైన దేవాలయము? రాళ్లతోనూ వీటితో భౌతికమైన వాటితో కాదు, ఆత్మ సంబంధమైన దేవాలయముగా కడుతూ ఉన్న నీవు నేను మనమందరం కూడా రాళ్లము, అందులో దేవుడు నివసిస్తాడు. చాలా ఎంత ప్రాముఖ్యమైన విషయం చూడండి. అదే విషయాన్నే ఇక్కడ ప్రాముఖ్యంగా మొదటి పేతురు పత్రికలో పేతురు భక్తుడు రాస్తాడు. మొదటి అధ్యాయము 2వ అధ్యాయము 5వ వచనం. 2వ అధ్యాయము 5వ వచనం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అట్లాగే చూడు తర్వాత కూడా చదువు. ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పడినది అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించున్నాను. ఆయన యందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అని అనుమాట లేఖనమునందు వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువు ద్వారా దేవునికి అనుకూలమయ్యే ఆత్మ సంబంధమైన బలులు అర్పించటం కోసం, పరిశుద్ధ యాజకులుగా ఉండటం కోసము మనము సజీవమైన రాళ్ళుగా ఆత్మ సంబంధమైన మందిర నిర్మాణములో భాగంగా ఉన్నాము. కాబట్టి మనం అందరం కూడా ఆత్మ సంబంధమైన రాళ్ళు, పునాది రాయి యేసుక్రీస్తు ప్రభువు. మందిరము నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ మందిరము ఎవరి కోసము? ఆత్మ సంబంధమైన మందిరము, దేవుడు నివసించడం కోసం ఏర్పాటు చేయే మందిరములో మనము ఎవరమే? చూడండి, ఇక్కడ దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించటానికి పరిశుద్ధ యాజకులు. కాబట్టి మనము ఆ మందిరములో ఆత్మ సంబంధమైన బలులను అర్పించటానికి ఏర్పరచబడిన యాజకులము. ఇక్కడికి రాబోయే ముందు 9వ వచనం కూడా చదువుతాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. కాబట్టి మన యొక్క ఆధిక్యత అది. ఇప్పుడు కట్టడములో నీవు నేను సజీవమైన రాళ్ళము ఏమి చేయటం కోసము అన్నట్లయితే ఆత్మ సంబంధమైన బలులు అర్పించటం. కాబట్టి యాజకులముగా మనము చేయవలసిన బాధ్యత ఆత్మ సంబంధమైన బలులు అర్పించటం. క్లుప్తంగా 2-3 ఆత్మ సంబంధమైన బలులను చూద్దాం. మొట్టమొదటిదిగా రోమీలకు రాసిన పత్రిక, ప్రాముఖ్యమైన విషయము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
మొదటి వచనం చాలా ప్రాముఖ్యమైనది. దీన్నే ఆత్మ సంబంధమైన ఆరాధనగా కూడా చెప్పడం జరుగుతుంది. 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగము అర్పణ. యాగం చేయటం అంటే అర్పిస్తామన్నమాట. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుండని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి దేవునికి సేవ మనము చేయాలి అన్నట్లయితే ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా మనకు ఉండవలసింది ఏంటంటే మన శరీరాలను బలిపీఠం మీదకు తెచ్చుకోవాలి. అంటే శరీరమును సజీవ యాగముగా శరీరాలను అర్పణ చేసుకోవాలి. అంటే బలిపీఠం మీద తెచ్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనము మరణ అనుభవంలోనికి వెళ్ళాలి. పాత నిబంధనలో మరణించిన వాడిని అర్పణగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కావాల్సింది మరణించింది కాదు, జీవించి ఉన్న నీవు నేను మన స్వచిత్తానికి శరీరానికి సమస్తాన్ని కూడా మరణ అనుభవంలోనికి తీసుకుని వచ్చి మనలను ఆయనకు అర్పణగా చేసి ఆయన సేవ చేయుట అనేది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మొదటిదిగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనము సజీవ యాగముగా ఆయనకు అర్పించుకోవాలి. తర్వాత చూడండి, అర్పణలలో మొదటి అర్పణ మనము అర్పించుకోవాలి. రెండవదిగా అర్పించుకున్న తర్వాత ఇంకా అర్పించవలసిన ఏమున్నాయి అన్నట్లయితే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13 హెబ్రీ 13:15-16 వచనాలు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును అర్పించుదము. స్తుతి యాగము అంటే నిరంతరము కొనసాగే ప్రక్రియ. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు, ఎల్లప్పుడూ దేవునిని స్తుతించటం, ఎల్లప్పుడూ ఆరాధించే అనుభవంలో ఉండటం. కాబట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తుతి యాగము చేయుట అనేదే ఏమిటిది? ఆత్మ సంబంధమైన బలిని అర్పించుట, స్తుతి యాగం అర్పించుట. ఆ తర్వాత చూడండి, రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. ఉపకారము అంటే మేలు, మంచి పనులు చేయాలి. కాబట్టి అందుకోసమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది. మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. కాబట్టి మంచి పనులు చేయుట, ఉపకారము చేయుట, మేలులు చేయుట, ఇవి దేవునికి ఇష్టమైన యాగాలన్నమాట. కాబట్టి ఈ విధమైన పనులు చేయుట అనేది రెండు విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి స్తుతించుట, రెండవదిగా ఉపకారము, మేళ్ళు చేయుట, మంచి పనులు చేయుట అనేది ప్రాముఖ్యమైన విషయం. తర్వాత ఇంకొక రెండే జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. మనలను ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువు తన్ను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. అర్పణ అంటే ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే ఇది కూడా యాగమే. ఇప్పుడు ఆత్మ సంబంధమైన బలే ఇది కూడా. ఆ విషయాన్ని చెబుతూ ఇక్కడ పౌలు భక్తుడు అంటూ ఉన్నాం, అలాగుననే మీరును, అనగా సంఘమైన ఓ ఎఫెసీ సంఘమా, లేదా సంఘములో ఉన్న
ఓ విశ్వాసులారా, నీవు నేను మనందరము, మీరును అంటే మనం అందరం కూడా ఎట్లా ఉండాలి? ఆ విధమైన ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ఇంకొక ఆత్మ సంబంధమైన బలి ప్రేమ కలిగి ఉండాలి. ఎలాంటి ప్రేమ? క్రీస్తు ప్రభు మన కోసం అర్పణగాను బలిగాను అర్పించుకున్న విధమైన ప్రేమను, అగాపే ప్రేమను కలిగి ఉండే అనుభవంలో త్యాగ సహితమైన ప్రేమ, అలాంటి ప్రేమను మనం కలిగి ఉండుట, ఆత్మ సంబంధమైన బలులను అప్పగించుకోవటం. అట్లాగే ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా, నాలుగవదిగా మందిరాలలో జరిగే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రార్థించుట. ప్రార్థన కూడా ఆత్మ సంబంధమైన బలే. ప్రార్థన అంటే ధూపము వేయుట. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనము ప్రార్థించే వాళ్ళముగా ఉండాలి, విజ్ఞాపన చేసే వాళ్ళంగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మనము ఎల్లప్పుడూ, బైబిల్లో క్లియర్గా రాసి ఉంది, ఎల్లప్పుడూ ప్రార్థనలో ప్రార్థించుడి అని రాయబడి ఉంది. ఎడతెగక ప్రార్థించుడి, విసుగక ప్రార్థించుడి అని రాసింది. కాబట్టి ప్రార్థన అనుభవములో మనము ఉండుట ద్వారా ఆత్మ సంబంధమైన బలులు అర్పించే వాళ్ళుగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ విధమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించటం కోసం మనలను, దేవునికి అర్పించడం కోసం మనలను ఆత్మ సంబంధమైన మందిరముగా కడతా ఉన్నాడు. సజీవమైన రాళ్ళు మనం. కాబట్టి ఆ విధమైన అనుభవంలో ఉండాలి. కాబట్టి ఈ సాదృశ్యం మనకేం తెలియజేస్తుందంటే, మనము ఆత్మ సంబంధమైన మందిరము కట్టే రాళ్ల వలె ఉండాలి, ఆత్మ సంబంధమైన బలులు అర్పించే వాళ్ళంగా ఉండాలి, మనము సజీవ యాగంగా సమర్పించుకోవాలి, స్తుతి చేయాలి, మంచి పనులు చేయాలి, ప్రేమించే వాళ్ళంగా ఉండాలి, ప్రార్థన, ఇలాంటి ఆత్మ సంబంధమైన బలులు అర్పించే వాళ్ళంగా ఉండాలి. ఇక తర్వాత క్లుప్తంగా ఇంకా 2-3 విషయాలను జ్ఞాపకం చేసి నేను ముగించేసేస్తాను. చూడండి, తర్వాత మీకు ఒక వచనాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో గమనించండి. 2:14-15 వచనాలు. 2:14-15. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, సంఘాన్ని ఇక్కడ నూతన పురుషుడుగా చెప్పటం జరుగుతుంది. ఈ నూతన పురుషుడు ఏ విధంగా చెప్తున్నాడు అంటే, ఒకానొక సమయంలో, అంటే పాత నిబంధనలో ప్రజలు రెండు రకాలుగా ఉండేవాళ్ళు. యూదులు కాని వాళ్ళంతా అన్యులు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత యూదులు అన్యులు అనే డిఫరెన్స్ లేదు. ఆ మధ్యలో ఉన్న గోడను పడగొట్టేసేసి వాళ్ళందరినీ ఒకే పురుషుడిగా, వీళ్ళందరూ ఒక పురుషుడులాగా మార్చబట్టద్దు. అంటే ఏకత్వము, అందరూ కలిసిపోయారు. కాబట్టి ఈ అనుభవంలో, ఈ నూతన పురుషుడుగా ఏర్పరచబడిన అనుభవంలో ఉన్న సంఘమంతా కూడా నూతనమైన అనుభవంలో నడవాలి, నూతనమైన జీవితాన్ని కలిగి ఉండాలి, నూతనంగా అనేకులకు బయలుపరచబడే విధంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ నూతన పురుషుడు అని కూడా చెప్పబడి ఉంది. అంటే ఈ యూదులు అన్యజనులు అనే భేదము లేకుండా ఆ మధ్య అడ్డగోడు ఇప్పుడు తొలగిపోయింది. అందరూ ఒక్కటే, దేవుని దృష్టిలో అందరూ సమానులే అనే విషయాన్ని ఈ సంఘం అనేది సూచించడం జరుగుతుంది. అట్లాగే చూడండి, మరొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. 2వ అధ్యాయము
19వ వచనం దగ్గరికి వస్తున్నాం. 2:19. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను, అంటే సంఘము అనేది ఏక పట్టణస్థుల సమూహము, దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఏక పట్టణస్థులు దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం. ఏక పట్టణస్థులు, మనమందరం కూడా ఒక పట్టణానికి సంబంధించిన వాళ్ళము. ఏమిటి ఆ పట్టణం అంటే? రక్షణ అనుభవంలోనికి వచ్చిన వాళ్ళమందరం కూడా పరలోక పట్టణ వారసులము, పట్టణస్థులము. ఆ విషయాన్నే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్తాడు. చూడండి, ఫిలిప్పీ 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. కాబట్టి మనం అందరం కూడా పరలోక పౌరులము. కాబట్టి ఈ పరలోకములోనికి మనలను తీసుకెళ్ళటం కోసం యేసుక్రీస్తు ప్రభువు మధ్య ఆకాశంలోనికి రాబోతా ఉన్నాడు అనే నిరీక్షణ కలిగి ఆ రాకడలో ఎత్తబడే నిరీక్షణతో ఈ లోకంలో జీవిస్తూ ఉన్న వాళ్ళము. ఈ సమయంలో ఒక ఉదాహరణ చెప్తే అనుకూలంగా ఉంటుంది. ఏంటంటే, ఉదాహరణకి మన ఇండియాలోనే ఒక అమెరికన్ వచ్చాడు అనుకోండి. ఈ అమెరికన్ వచ్చినట్లయితే అతని యొక్క రంగులో కానీ, అతని యొక్క భాషలో కానీ, నడకలో కానీ, బిహేవియర్లో కానీ, ప్రవర్తనలో కానీ ఎంటైర్ డిఫరెంట్గా ఉండటం జరుగుతుంది. ఒకటి. రెండవది, అతను ఇక్కడ శాశ్వతంగా ఉండడు, తిరిగి కొంతకాలం అయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతాడు. అట్లాగే నేను పరలోక పౌరసత్వము కలిగిన వాళ్ళం కాబట్టి పరలోకములో ఉన్న దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క గుణగణాలు, ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువును పరలోక పౌరులు ఏ విధంగా ప్రశస్తంగా ఉంటారో, దైవికంగా ఉంటారో, దేవుని ఆధీనంలో ఉంటారో, దేవునిని చూయిస్తారో, భిన్నంగా ఉంటారో, ఆ విధంగా పరలోక పౌరుల యొక్క స్వరూప స్వభావాలు కలిగి ఈ లోకంలో జీవించి ఒకానొక సమయంలో మన పట్టణానికి వెళ్ళిపోతాం, యేసుక్రీస్తు ప్రభు మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆ సంఘంలో ఉన్న నీవు నేను పరలోకములో ఉన్న వ్యక్తులు జీవించే ఆ జీవితాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని, నిరీక్షణ కలిగి ఉండాలనే విషయాన్ని, తిరిగి మన ప్రదేశానికి వెళ్ళబోతా ఉన్నాము, యాత్రికులం అనే విషయాన్ని కూడా ఈ పోలిక మనకు తెలియజేయటం జరుగుతుంది. అట్లాగే మరొక విషయము తర్వాత నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాము. నెక్స్ట్ వీడియోలో మనమందరం కూడా దేవుని కుటుంబము వాళ్ళమని, మనమందరం కూడా సంఘం అనేది భార్య, యేసుక్రీస్తు ప్రభు భర్త అనే సారూప్యాన్ని, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు పెండ్లి కుమారుడు, అట్లాగే సంఘము పెండ్లి కుమార్తె లేదా పెండ్లి వధువు అనే కొన్ని సాదృశ్యాలతో తర్వాత వీడియో చూద్దాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, సంఘముగా మాకున్న ఆధిక్యతలు, మా బాధ్యతలు, మేము ప్రవర్తించవలసిన విషయాలు, అనేక విషయాలను మీరు మాకు జ్ఞాపకం చేసినందుకై స్తోత్రాలు. ఆ విధంగా సంఘ బాధ్యతలలో సంఘాన్ని సంఘములో ఉండి మిమ్ములను అనేకులకు చూయించే విషయంలో మాకు సహాయం చేయమని, రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ, చేరి వచ్చిన వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను చాపి వారి అవసరతల మేరకు మీ కృపను విస్తరింపచేసి
సహాయం చేయమని వేడుకుంటూ, చేయబోతూ ఉన్న సహాయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామములోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.